నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం వెల్లడి. వైసీపీలో సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన ఆర్కే సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయటం తనకు నచ్చలేదని వెల్లడి. వయసు షర్మిల విధి విధానాలు తనకు నచ్చకే పార్టీని వీడినట్లు స్పష్టీకరణ. వైసీపీలో ఆర్కే రీఎంట్రీపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారన్న జవహర్ ఇందులో భాగంగానే షర్మిల దగ్గరకు వెళ్లారని, మరలా వైసీపీలోకి రావటం మరో డ్రామా అని వెల్లడి. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని సిపిఎం, సిపిఐ పార్టీ నేతల ఆగ్రహం. బీజేపీతో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పొత్తుల కోసం ఎగబడుతున్నాయని విమర్శ. అధికార వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్లిందని ఎద్దేవా. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధులు ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జగన్ అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. వధువుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయవలన ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పేద పిల్లల చదువుల్ని ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరు కూడా 10వ తరగతి చదివి ఉండాలని నిబంధన విధించామని చెప్పారు. మన తలరాత భవిష్యత్తు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జగన్ తెలిపారు. గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ. తిరిగి వైసీపీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వయసు షర్మిల విధి విధానాలు తనకు నచ్చకే పార్టీని వీడినట్లు చెప్పారు. సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం తనకు నచ్చలేదని, అందుకే షర్మిలతో నడవటం ఇష్టం లేక సొంత గూటికి వచ్చినట్లు తెలియజేశారు. వైసీపీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ను తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అన్నారు. సీఎం జగన్ ను తిట్టమనటం తనకు నచ్చలేదని తెలిపారు. సీఎం జగన్ తనను 2 సార్లు ఎమ్మెల్యే చేశారని కొనియాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో పద్ధతి పాడు లేదని విమర్శించారు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు.
కేవలం వ్యక్తిగతంగానే ఉంటుందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఎన్నోసార్లు షర్మిలతో పాటు పార్టీకి చెప్పి చూశానని, అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్పై వ్యక్తిగతంగా వెళ్లటం తనకు నచ్చలేదని, అందుకే షర్మిలతో నడవటం ఇష్టం లేక సొంత గూటికి వచ్చినట్లు తెలిపారు. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఆర్కే రీఎంట్రీపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఏబీసీసీ అధ్యక్షులు షర్మిల దగ్గరకు వెళ్లారని, మళ్లీ వైసీపీలోకి రావటం మరో డ్రామా అని అన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ టికెట్ల విషయంలోనే కాకుండా అన్నిటిలోనూ జగన్ తిక్కమక పడుతున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జవహర్ కౌంటర్ ఇచ్చారు. సజ్జలెవరు? సజ్జల షాడో ముఖ్యమంత్రి అని అన్నారు. దళితుల్ని చంపిన వారికి బొకేలు ఇప్పించటమే సజ్జల అర్హత అని అడిగారు. చంద్రబాబు సవాల్ విసిరి 3 రోజులు అవుతున్నప్పటికీ సీఎం జగన్ స్పందించలేదని జవహర్ అన్నారు. అసత్యాలు ప్రచారం చేయడానికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. నిజమైన పెత్తందారు జగనేనని చెప్పారు. 2 మనుషుల కోసం జగన్ 6 ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. లండన్లో కూడా జగన్ ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్ లండన్ వెళ్లిపోతారని తెలిపారు. పేదల సంపద దోచుకొని బతుకుతున్నారని అన్నారు. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ నెరవేరలేదని, నవరత్నాల్లో ఏదీ కనిపించడం లేదని చెప్పారు. బాబాయ్ గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామా ఇదే జగన్ మార్కు సంక్షేమమని అన్నారు. గురించి మాట్లాడటానికి కానీ, అభివృద్ధి గురించి చర్చించడానికి కానీ ఛాలెంజ్ విసిరి ఇప్పటికి 3 రోజులు అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాకపోవటం చూస్తూ ఉంటే అసత్యాలని ప్రజల ముందు ఏ విధంగా నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వటం, ఆ హామీల అమలు అనేది అవగాహన లేకుండా చేశానని చెప్పుకునే పరిస్థితి చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక 5-6 వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చుంటాడు, లేకపోతే ఇంకొక 20,000 మందికి 10,000 మందికి ఇచ్చుంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి కానుక ఇవ్వలేదనేది సత్యం. దాంతోపాటు బడుగులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు 120 పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి పెత్తందారికిను పేదవాడికి మధ్య పోటీ అని గొప్పలు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని పలువురు వ్యక్తులు అన్నారు. బీజేపీతో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల పొత్తుల కోసం ఎగబడుతున్నాయని విమర్శించారు. అధికార వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్లిందని అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ, జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని అన్నారు. బీజేపీతో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పొత్తుల కోసం ఎగబాగుతున్నాయని విమర్శించారు. అధికార వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్లిందని ఘాటుగా విమర్శించారు. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. వాళ్ళకి నా నమస్కారాలు. అదేవిధంగా సిపిఐ సిపిఎం జాయింట్గా విజయవాడలో ఒక రాజకీయ సదస్సు, దీనికి ఒక ట్రెడిషన్ ఉంది. విజయవాడకి ఇది ఒక పొలిటికల్ సెంటరు, వామపక్ష కేంద్రం. సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు వీరు నిర్మించిన ఉద్యమం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి చివరి ఢిల్లీ దాకా పోయింది. అలాంటి ప్రాంతంలో ఒక పొలిటికల్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. మీ ప్రయత్నానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పూర్తిగా సహకారం, మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఢిల్లీలో 1120 మందికి పైన కార్యకర్తలతో కూర్చి బీజేపీ ఒక మాది మహాసభ అన్నారు, కార్యకర్తల మీటింగ్ అన్నారు, ఏదో వాడి ఇష్టం. దానిలో మోడీ చెప్తూ ప్రపంచంలో అన్ని దేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, మనం పొగుడుతూ ఉన్నాయి, ఇది మద్దతు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో 400 సీట్లు మనం గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. అది నాకు అర్థమే కాల. ముడిపోయిందంటే మూతిపళ్ళు రాలినట్టుగా ప్రపంచంలో వాడు పొగిడితే ఓట్లు వాడేస్తారు. ఇక్కడికి వచ్చి ఓట్లు మనం వేయాలా ఈ దేశంలో? అక్కడ ఆయన పొగుడుతున్నారు, మరి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. ఇక్కడేమో ఢిల్లీ చుట్టుపక్కల. చాలా ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ఇంతవరకు మీ మనసుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను సుదీర్ఘంగా ఒకసారి ఆలోచించుకుని సరైన నిర్ణయాలు తీసుకుని రాబోయే రోజుల్లో కర్తవ్యాన్ని పాటించాలి అని చెప్పి రైతాంగానికి, కార్మికులకి, అట్లాగే యువకులు, విద్యావంతులు, మహిళలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, అన్ని వర్గాల వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మోడీ ప్రభుత్వం నేను పేర్కొన్న వారికి ప్రతి అందరికీ కూడా వారి ప్రయోజనాలకి భంగం కలిగిస్తున్నారు. అట్లాగే రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి మౌలిక సూత్రాలు, ఆదర్శాలు వీటి కోసం అయితే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో అనేక మంది ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు రూపొందించారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతా ఉన్న పరిస్థితులు జరుగుతాయి. 156 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మనకు. 172 లక్షల కోట్లు. అది 2025వ సంవత్సరానికి 187 లక్షల కోట్లు కాబోతోంది. మరి దేశం ఎటుపోతుంది? దేశం యొక్క ఆర్థిక స్థితి ప్రమాదంలో ఉండడం వల్ల మళ్ళా రాజ్యాంగం ప్రమాదంలోకి వస్తుంది, దేశం ప్రమాదంలోకి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ రంగంగా భారతదేశాన్ని చూసుకుంటే కూడా మన స్థానాలు ఏవి గొప్పగా లేవు. మనం ఎప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం, ప్రపంచంలో 3వ స్థానంలో చేరబోతున్నామంటాం. కానీ జీడిపి అన్నది పెద్ద లక్ష్యం కాదు మనకు. జీడిపి పర్ క్యాపిటా చూడాలి. అంటే జీడిపి ప్రతి వ్యక్తి దగ్గర విభజిస్తే ఎంత వస్తుందని చూస్తే మొత్తం ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంకు 148వ స్థానంలో ఉన్నాం. మనం ఈ 3వ స్థానంలో ఉన్నామని మురిసిపోతున్నాం, కానీ మనం ప్రపంచ దేశాల్లో పోలిస్తే 148వ స్థానంలో ఉన్నాం. ఆకలి సూచిలో 107 దేశాల్లో 94వ స్థానంలో ఉన్నాం. హెల్త్ ఎక్స్పెండిచర్, మనం వైద్యం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం అన్న దాని గురించి ప్రపంచ స్కేల్లో మనం కంపేర్ చేసుకుంటే 190 దేశాల్లో 141 దేశంగా మనం ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూడండి ఏం జరుగుతున్నాయో. కానీ ఇవన్నీ మరచిపోయి మనం ఏదో విషయాలు, వ్యక్తిగత విషయాలు, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ విషయాలను తెలియజేయాలి.
ప్రజల్లో ఈ విధమైన చైతన్యాన్ని కలిగించాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు మారి మనకు ఓటు వేస్తారు. వ్యక్తిగతంగా మనం విమర్శించినంత మాత్రాన అంతర్జాతీయ స్థాయిలో మనం ఎక్కడున్నామన్న విషయాలు కనుక వాళ్ళకు తెలియజేస్తే ఆ విధంగా ప్రపంచ సూచీల గురించి మనం మాట్లాడాలి. ఆ తర్వాత రాజ్యాంగ పద్ధతులు ఏమున్నాయి? ఎన్టీఆర్ జిల్లా మైలవరం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లికి చెందిన భార్యాభర్తలు మైలవరంలో పచారీ సరుకుల కోసం వెల్వడం గ్రామం మీదుగా తిరిగి వెళ్తున్న నేపథ్యంలో భాస్కర్ నగర్ కాలనీ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోడ్డుపై గోతులను తప్పించిపోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరించారు. సీఎం జగన్ ని గద్దె దించితేనే సర్పంచులకు మనుగడ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్ పరాజయం చెందితేనే గ్రామ పంచాయతీలకు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్ ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ల ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి 3 కోట్ల మంది గ్రామీణ ప్రజల ఇబ్బందుల గురించి ఢిల్లీ వరకు వెళ్లి అనేక ఉద్యమాలు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల్ని గుర్తించడం లేదని, జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యమం చేసి అలసిపోయామని, విసిగిపోయామని చెప్పారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొని తీర్మానం చేశామని, రాబోయే ఎన్నికలలో జగన్ను ఓడించాలని పిలుపునివ్వటం జరిగింది. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి రాజకీయ తీర్మానాన్ని ఈరోజు చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా గ్రామీణ ప్రజల సమస్యలపైన, మా పంచాయతీరాజ్ సంస్థల ఇబ్బందులపైన, మా సర్పంచుల యొక్క కష్టాలపైన మేము ఉద్యమం చేస్తూ, ఆందోళనలు చేస్తూ రావటం జరిగింది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నాం. ఇప్పుడు మా సుధాకర్ గారు ఉన్నారు, ఉపాధ్యక్షులు. ఆయన వైఎస్ఆర్ పార్టీ. అదేవిధంగా లెనిన్ గారు ఉన్నారు, కర్నూలు జిల్లా నుంచి, ఆయన సిపిఐ పార్టీ. అలాగే కడప జిల్లా నుంచి మా కొండారెడ్డి గారు ఉన్నారు, ఆయన బీజేపీ పార్టీ. అలా అన్ని పార్టీల వాళ్ళు కూడా మా సంఘంలో ఉన్నారు. అందుకనే రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చాం. ఈనాడు గత 3 సంవత్సరాల నుంచి మా సర్పంచుల యొక్క కష్టాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క ఇబ్బంది, సమాజంలోని పేదలకు సహాయం అవసరమైన వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ తెలిపారు. చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేర్చేందుకు కనెక్ట్ టు ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యం కావటం అభినందనీయమని గిరిజా శంకర్ తెలిపారు. విజయవాడలోని కనెక్ట్ టు ఆంధ్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సుమిత్ భండారి నేతృత్వంలోని ఆర్బీఎల్ బ్యాంకు బృందం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 5 లక్షల చెక్కును రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు సానుకూల దృక్పథంతో కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలకు చేయూతనందిస్తూ ఉండటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా చేపడుతున్న కార్యక్రమాల ఫలాలు సరైన వ్యక్తికి సరైన మార్గం ద్వారా అందించేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో కనెక్ట్ టు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ వెల్లడించారు. People along the poorest communities, because of whatever immunity levels, poorer immunity levels, they are susceptible for getting infested with the TB. So such kind of people are now being provided with a basket, nutrition basket. So from Connect Andhra, our main target is, our main endeavor is to see that the right people are identified and the organizations or the good Samaritans are connected with these people, with the cause. So, and during the process, we don't want deliveries of even a single fund. Generally, any government transaction or a government kind of an activity, it receives a sort of criticism that somehow the rates are higher or there are certain other negative things are creeping into the process. So my personal, the kind of a agenda that I set, and also to my staff in Karasandra, is to see that not even a file is wasted or it is very leakage type or any kind of filtrage or whatever. So we ensure that the last person in the society gets the. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసరడం కాదని తనతో చర్చకు రావాలని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని సవాల్ విసిరారు. చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానికి లేదని ఎద్దేవా చేశారు. క్రీస్తురాజపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడారు. పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉంటే కొంతమంది అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసరడం కాదని తనతో చర్చకు రావాలని నానికి చిన్ని సవాల్ విసిరారు. కేశినేని స్థాయి మర్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేశినేని నానికి మతి భ్రమించిందని అన్నారు. దమ్ముంటే కేశినేని నాని తనతో డిబేట్కి రావాలని అన్నారు. కేశినేని నాని ఊసరవెల్లి లాంటివాడని అన్నారు. విజయవాడ పార్లమెంటు ప్రజలు కేశినేని నానిని అసహించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ ని టాటా ట్రస్ట్ అధినేత రతన్ టాటా ఎన్నోసార్లు ప్రశంసించారని అన్నారు. తనకిష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని స్వయాన రతన్ టాటా చెప్పారని అన్నారు. ప్రజా జీవితంలో కేశినేని నాని కనుమరుగయ్యారని అన్నారు. మీడియాకి మాత్రమే నాని పరిమితమయ్యారని కేశినేని చిన్ని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ప్రజలకు మెరుగైన పాలనను గుమ్మం వద్దకే తీసుకువచ్చారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని అన్నారు. వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేటలోని ఓ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, వివిధ డివిజన్ల కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని అన్నారు. వాలంటీర్లే జగనన్న సైనికులని, ప్రతి వాలంటీర్ ఒక వజ్రం లాంటి వారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని సైతం వదిలి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల బాగోగులు చూసుకున్న ఘనత వాలంటీర్లకే దక్కుతుందని కొనియాడారు. వాలంటీర్లు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేస్తూ ఉంటే ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలు వారిని విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయటము, అందులో వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేయటము, అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలని, పేదరిక నిర్మూలనని ఈరోజు నిర్మూలించాలని, పేదరికాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మూలించాలని ఒక మంచి ఆశయంతో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకము లబ్ధిదారుడికే నేరుగా చేరాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు, పెత్తందారులు ఉండకూడదు అని ఒక మంచి
ఉద్దేశంతో నేరుగా బెనిఫిషరీస్ అకౌంట్స్ లోకి ప్రతి ఒక్క సంక్షేమం వెళ్ళే విధంగా ఇంత గొప్ప ప్లానింగ్ చేయటము, ఇంత చక్కగా 100% పర్ఫెక్ట్ గా ఈ ఒక కార్యక్రమాన్ని అమలు చేయటం అనేది ఇట్స్ ఏ నాట్ స్మాల్ ఇష్యూ. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన అంత చక్కగా డిజైన్ చేయటము, అంత చక్కగా అమలు చేయటము మనం చూస్తున్నాం 5 ఏళ్ళగా. ఈరోజు షాదీ తోఫా కూడా గౌరవ సీఎం గారు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేయటం జరిగింది. ఏదైతే 5 ఏళ్ళగా షాదీ తోఫా కూడా ముఖ్యమంత్రి జగన్ పై జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ నిప్పులు చెరిగారు. అనంతపురం విలేకరిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జనసేన టీడీపీ కూటమి గద్దెనెక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో భాగంగా 42 డివిజన్లో డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష సురేష్ ఆధ్వర్యంలో పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ డివిజన్ పర్యటన జరిగింది. భవానీపురం పాత పోలీస్ స్టేషన్ వద్ద పర్యటిస్తూ స్థానికుల సమస్యల్ని పోతిన మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ఏ సమస్య వచ్చినా తాము చేయకూడదని కార్పొరేటర్ వైసీపీ కార్యకర్తలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. స్థానిక సమస్యల్ని చెప్పుకుందామని వస్తే హేళన చేసే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజల అష్టకష్టాలు పడ్డారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన వద్దని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని, జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలో జనసేన టీడీపీ కూటమి గద్దెనెక్కడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బహిరంగ సభ కవరేజ్కి వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కొత్త కాదు, గతంలో అనేక సార్లు ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ మీద కానీ విషం కక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు ఎవరన్నా చెప్తే నచ్చదని మరొకసారి రుజువైంది. మీకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన మీ సభ విజయవంతమైన ఒక విలేకరి మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ సభ మొత్తం కూడా కేవలం పెయిడ్ ఆర్టిస్టుల ద్వారానే వచ్చారనే వాస్తవం తెలిసిపోతుందనే దాడి చేశారనే అనుమానం ఈరోజు ప్రజలకు కలుగుతూ ఉంది. శ్రీకృష్ణపై దాడి అంటే అది ఒక వ్యక్తి మీద దాడి కాదు, ఒక వ్యవస్థ మీద దాడి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడే ఇటువంటి దుర్మార్గ పనులకి వైసీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెగబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ తీరు మార్చుకోవాలి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని మార్చేయడానికి, మీరు మారట్లా. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో మార్చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో జనసేన టీడీపీ ఇంటింటికి జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో భవానీపురం హెచ్బీ కాలనీ 450-300 SFT పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మహేష్ గారిని చూసి. రాబోయే ప్రభుత్వం వాళ్ళకి ఎంతగానో మంచి చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు చూసుకుంటే మహిళలకి టిట్కో ఇల్లు రాలేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎటు చూసినా అభివృద్ధి లేకపోవడం, ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలోకి ఈరోజు కుంగదీస్తారంటే అది కేవలం వైసీపీ ఘనతే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేతగాక మరి ఇన్ని కోట్ల అప్పుని ఎక్కడ దోచిపెట్టారో చెప్పాల్సిన బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. ఎటు చూసినా అభివృద్ధి లేకుండా కేవలం అప్పులు మాత్రమే మిగిల్చిన వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు ఘన స్వాగతం లభిస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరేస్తారని కూడా తెలియజేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పి ప్రజలను ఓటు అడగాలని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు.
ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తన వల్ల ఏం ఇంట్లో మంచి జరిగితే వాళ్లే ఓటు వేయాలని చెప్పి దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో కొండ ప్రాంతాల్లో పర్యటించామని 4 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఏ మంచి చేయలేదు కాబట్టి ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల గల 51వ డివిజన్లో మరుపిళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ గడప గడప కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. పాల్గొని ప్రతి ఒక్క గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఇది ఒక కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో ప్రతి చోట వెళ్ళి ఇక్కడ ఏదైతే వసతులు కావాలో అవన్నీ వసతులు చేకూర్చడం జరిగింది కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో. అలాగే వాటర్ ట్యాంకులు కానీ, పైప్ లైన్ కానీ, మెట్ల మార్గం కానీ, నూతనంగా మెట్లు కట్టడం కానీ అన్ని సదుపాయాలు మాకు చాలా బాగున్నాయి. తప్పకుండా మళ్ళీ జగనన్నని మేము గెలిపిస్తాం. 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అలాగే టీపీ రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో టీపీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడు ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క కార్పొరేటర్ కానీ, ఏ ఒక్క పార్టీ కానీ ఎవరు కూడా వచ్చి ఇవన్నీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మేమేదో చేసేస్తాం, మేమేదో పొడి చేస్తాం అని చెప్పేసి జనాల మధ్యలోకి వచ్చి ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు. ప్రతి ఒక్కడికి సంక్షేమ పథకం కొండ ప్రాంతం పై ఎత్తున వెళ్ళైనా సరే వాలంటరీ వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నారయ్యా, వాలంటీర్లు మాకు వచ్చి 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ ఇస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని వసతులు కల్పించి ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్ మరుపిల్ రాజేష్ గారి వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే ఇర్ఫాన్ గారు, చైతన్యారెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కొండ ఏరియా మొత్తం తిరగడం జరిగింది. ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అన్న విషయంలోన ఒక్కసారి మనం కొండ ప్రాంతం వెళ్తే ఈరోజు మరపిల్లి రాజేష్ గారి ఆధ్వర్యంలో 4 కోట్ల వ్యయంతో కొండ ప్రాంతం మొత్తం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్న పూర్తి స్థాయిలో మొత్తం కొండ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు వాటర్ సప్లై కానీ, పైప్ లైన్లు కానీ, లేకపోతే మన కేటీ రోడ్డు కానీ, కొండ ప్రాంతం మెట్లు కానీ ఏ ఒక్కటైనా మీరు చూసుకోండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే విజయవాడ నగరం, అందులో పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా దూసుకెళ్ళడం జరిగింది. గత మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కొండ ప్రాంతాలే కానివ్వండి, దిగునే కానివ్వండి, పూర్తిగా అభివృద్ధి పదవులోకి తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే కాలంలోన మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏ ఒక్క పని మిగిలి ఉన్నా పూర్తి చేసి, ఇక ఒక్క పని కూడా మనకి మిగిలి ఉంది అన్నది లేకుండా పూర్తి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగనన్న పాలన అంటేనే అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు కళ్ళగా జగనన్న ఈరోజు పాలన అన్నది కొనసాగిస్తున్నారు. ఈ పాలన చూసి మాకు ఓటు వేయండి అని దమ్ము ధైర్యంతో మేము అడగగలుగుతున్నాం. అలాగే ప్రజల వద్ద కూడా అదే నినాదంతో మేము వెళ్తున్నాం. అమ్మ, మీ రోడ్లు పూర్తి చేసాం, మీ వాటర్ పైప్ లైన్లు పూర్తి చేసాం. నమస్కారం. ఈరోజు ఇంత ధైర్యంగా, ఆనందంగా మేము మాట్లాడుతున్నామంటే మా జగనన్న సంక్షేమ పథకాలు, అలాగే ఇక్కడ వెల్లంపల్లి గారు చేసినటువంటి అభివృద్ధి. మీరు ఇక్కడ మనం నుంచున్న రోడ్డు గతంలో వర్షం వస్తే మునిగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు.
ఇవాళ ఈ టీపీ రోడ్డు, ఆ గణపతిరావు రోడ్డు సుమారుగా 5 కోట్ల రూపాయలు 2 రోడ్లు కలిపి ఇవాళ చక్కగా ఇక్కడ స్టార్ట్ అయితే చిట్టినగర్ వరకు కూడా రొయ్యం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంత చక్కటి డెవలప్మెంట్ ఇక్కడ. అలాగే ఈ నా 51వ డివిజన్లో కుమార్ వీధుల్లో రోడ్లు అవనివ్వండి, మంచినీటి పైప్ లైన్లు గత 30 సంవత్సరాల కిందట వేసిన పైప్ లైన్లు అన్నీ కూడా మ్యాక్సిమం అంటే అన్నీ అయిపోయినాయని కూడా మేమేం పూర్తిగా చెప్పం. దరిదాపు 65 to 70% కొత్త పైప్ లైన్లు మార్చడం జరిగింది. అలాగే మిగతా పైప్ లైన్లు మార్చడం జరుగుతుంది. అలాగే కరెంట్ లైన్లు 3 ఫేజ్ వచ్చేటట్టుగా, ఎందుకంటే మాకు సమ్మర్ వచ్చేసరికి ఇక్కడ కరెంట్ ట్రిప్ అయిపోయేది. అలాంటిది కూడా లేకుండా 3 ఫేజ్ లైన్ వేసుకునే దిశగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి చోట కూడా కొత్త చోట్ల ట్రాన్స్ఫార్మర్లు వేయించడం, ఎందుకంటే ఇవాళ కరెంటు వినియోగం పెరిగిపోవడం వల్ల కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కెపాసిటీ చాలా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మాకు మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా కొండ ప్రాంతానికి, మా ఓటర్లకి, మా 51వ డివిజన్ అందరికీ కూడా కాలువలు, డ్రైన్లు, దానిని మేము దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఇంకా ఎవరు వచ్చి అడిగినా పలకరించేవాడు కూడా ఉండవు, ఏ పార్టీ వాడిని కూడా. ఎందుకంటే ఇక్కడ మేము ఆ దిశలోనే కాలువలు, మెట్లు అన్నీ కూడా వేయించడం జరుగుతుంది. అదే త్వరితగతిన రానున్న 2 సంవత్సరాల్లో ఇక్కడ ఏ కాలువలు, మెట్లు కూడా ఏమీ పెండింగ్ ఉండకుండా ప్రతి ఒక్కటి కూడా చేపించి, అలాగే ఆ సంక్షేమ పథకాలే మా ఆసిఫాన్ని మంచి భారీ మెజారిటీతో మా 51వ డివిజన్ నుంచి మేము భారీ మెజారిటీ ఇస్తామని చెప్తూ, అలాగే ఈ పథకాలు ఇవన్నీ మనకు రావాలంటే వైసీపీలో తాము నిస్వార్థంగా పనిచేస్తున్నామని, తమను గుర్తించడం లేదని, అందుకే పార్టీని విడుతున్నట్లు ఆ పార్టీ మహిళా నేతలు కంచి మల్లేశ్వరి, అమ్మాజీలు పేర్కొన్నారు. తాము నమ్ముకున్న వ్యక్తులే తమకు పట్టించుకోవటం లేదని వాపోయారు. తాము ఏ పార్టీలో వెళ్తామో త్వరలో వివరిస్తామని తెలియజేశారు. వైసీపీలో తమకు సముచిత స్థానం కల్పించాలని వంటంలోని వైసీపీ మహిళా నేతలు తమ అసంతృప్తిని వెళ్లకక్కుతూ చిట్టినగర్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా 44వ డివిజన్ వైసీపీ మహిళా నేత, మాజీ గొల్లపూడి మార్కెట్ యార్డు డైరెక్టర్ కంచి మల్లేశ్వరి మాట్లాడారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రోద్బలంతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని, గత 15 సంవత్సరాలుగా ఆయన వెంటే నడిచామని ఆమె తెలిపారు. కానీ ఆయన మమ్మల్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిస్వార్థంగా, నిజాయితీగా ఆయన వెంటే ఉన్నామని, కానీ ఆయన మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఇక్కడ ఉన్న పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కూడా తమను పట్టించుకోవడం లేదని చెప్పారు. తమకు వెల్లంపల్లి అంటే అభిమానమని, కానీ ఆయన ఇలా చేస్తారని తాము కలలో కూడా ఊహించలేదని చెప్పారు. తన భర్త చనిపోతే పలకరింపు కోసమైనా రాలేదని, కానీ వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాత్రమే మమ్మల్ని గుర్తించి తన భర్త కార్యక్రమానికి విచ్చేశారని ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వెల్లంపల్లి స్పందించకపోవటం తమను బాధకు గురి చేస్తుందని, అందుకే పార్టీని వీడుతున్నామని ఆమె స్పష్టం చేశారు. త్వరలో తాను ఏ పార్టీలో ఉంటానో మీడియా ముఖంగా అందరికీ చెబుతానని తెలిపారు. 49వ డివిజన్ వైసీపీ మహిళా కార్యకర్త అమ్మాజీ మాట్లాడుతూ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీను నాయకత్వంలోనే తాము పనిచేస్తామని, అయినా తమకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆమె వాపోయారు. తమకు వైసీపీలో ప్రాధాన్యత కల్పించడం లేదని, అందుకే పార్టీని వీడుతున్నామని ఆమె స్పష్టం చేశారు. నేను పీఆర్పీ కాడి నుంచి వెల్లంపల్లి శ్రీను గారితో నడుస్తున్నాను. డివిజను నాది 49వ డివిజను. నేను పీఆర్పీ కాడి నుంచి వెల్లంపల్లి శ్రీను గారితో నడుస్తున్నానండి. నేను ఈరోజు 2024 వరకు వెల్లంపల్లి శ్రీను గారితోనే నడుస్తున్నాను. నేను అక్కడ కార్యకర్తగా, మహిళా నాయకురాల్లాగా అలా చేస్తూ నేను కార్పొరేట్ సీట్ ఆశించాను వెల్లంపల్లి శ్రీను గారిని. ఫస్ట్లోనే 2009లోనే నేను, సార్ నాకు ఇలాగ పోటీ చేయాలన్నది సార్ అని, చూద్దాంలే తల్లి అన్నారు. తర్వాత మళ్ళీ 2009 నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఆ అవకాశం నాకు కల్పించలేదు. ఈరోజు వెల్లంపల్లి గారు ఇక్కడ లేరు కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఓకేనా? ఎందువల్ల అంటే ఆయన మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు కదండి. పార్టీలో కొత్త వాళ్ళకి ప్రాధాన్యత కల్పించారు. ఆయన కష్టపడిన మమ్మల్ని పక్కన పెట్టారు. ఆయన మాకే ప్రాధాన్యత కల్పించలేదు. అందుకనే మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఇన్నేళ్ళు అంటే ఆయనతో కలిసి నడిచాం కదండి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అవకాశం కల్పిస్తారు అనుకున్నాం. వెల్లంపల్లి శ్రీను గారు ఎదురు చూసాం. మేము ఆ అవకాశం మాకు ఆయన కల్పించలేదు. అందుకని మేము పాత నాయకులంతా అలాగే ఉన్నారు కదా, ఆసిఫ్ గారు వచ్చారు కదా, ఆసిఫ్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం కానీ అలాంటి జరిగింది. ఆసిఫ్ గారు మేము కలవడం కాదండి, ఆయన మమ్మల్ని కలుపుకొని వెళ్ళాలి. అభ్యర్థిగా ఆయన ఇక్కడ వచ్చారు కాబట్టి వైసీపీలోకి, అమ్మ మీరు పలానా చోట ఉన్నారా, పలానా 45వ డివిజనా, మీరు మహిళలు ఎక్కడున్నారు తల్లి మీరు రండి, మమ్మల్ని కలవండి, మనందరం కలిసి పని చేసుకొని పోదాం అనుకోవాలి. ఆయన చెప్పాలి, మాకు ఆయన పిలిపించాలి కదండి. ఆయన ఈ రోజుకి వచ్చి ఆయన పక్క నుంచి మాకు కౌరు లేదు, ఏమీ లేదు. ఇంకా ఈ పార్టీలో మాకు ప్రాధాన్యత లేదనుకొని మేము రాజీనామా చేసి పక్కకి వెళ్ళాలనుకుంటున్నాం అండి. అది విషయం. అది
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి సాధ్యం కాని విధంగా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దేవినేని నెహ్రూదేనని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ అని, అదే బాటలో మేం కూడా నిరుపేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. మంగళవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ రామాలయం సెంటర్ నందు 3 నిరుపేద కుటుంబాలకు 70,000 రూపాయల విలువ చేసే ఒక ఇస్త్రీ బండి, ఒక టిఫిన్ బండి, ఒక తోపుడు బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అవినాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ అని, అదే బాటలో మేము కూడా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జు వల్లూరి ఈశ్వర ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, వైసీపీ నాయకులు సుబ్బరాజు, కాళీ, పోతురాజు, నాగరాజు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ చిట్టినగర్ మహారాజు ఛత్రపతి శివాజీ 394వ జయంతి ఉత్సవాలు చిట్టినగర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ అన్య మతస్థులలో చైతన్యం కలిగించి హిందూ ధర్మానికి పురుడు పోసే విధంగా మళ్లీ ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మం వైపు నడిచే విధంగా చేయటమే తమ సంకల్పమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పైలా సతీష్ కుమార్, పిల్ల బాలాజీ, రాంబాబు, సుదర్శన్, రావు, సులారి, వెంకన్న, పిల్ల చిన్నారావు, దుర్గారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజు జన్మదినాన్ని పురస్కరించుకొని 19 ఫిబ్రవరి ఈ రోజున చిట్టినగర్ సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర ఆయన జయంతిని పురస్కరించుకొని చిన్న కార్యక్రమం చేయదలిచాము. ఆ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ చిన్న కార్యక్రమంతో పాటు ఆహారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక 250 నుంచి 300 మందికి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం ఒకటి ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకున్నాము. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా. జై శివాజీ. సతీష్ కుమార్ అండి నా పేరు, పైలా సతీష్ కుమార్, చిట్టినగర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం వెల్లడి. వైసీపీలో సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన ఆర్కే సీఎం జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయటం తనకు నచ్చలేదని వెల్లడి. వయసు షర్మిల విధి విధానాలు తనకు నచ్చకే పార్టీని వీడినట్లు స్పష్టీకరణ. వైసీపీలో ఆర్కే రీఎంట్రీపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారన్న జవహర్ ఇందులో భాగంగానే షర్మిల దగ్గరకు వెళ్లారని, మరలా వైసీపీలోకి రావటం మరో డ్రామా అని వెల్లడి. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని సిపిఎం, సిపిఐ పార్టీ నేతల ఆగ్రహం. బీజేపీతో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పొత్తుల కోసం ఎగబడుతున్నాయని విమర్శ. అధికార వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్లిందని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.